దీన్ని మనం చేసుకోవడానికి మనకి లివర్ ఉన్నదాన్ని మనం తీసుకొని దీన్ని మనం కొంచెం స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనము లివరు మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని తర్వాత దీన్ని స్ట్రిప్స్ ఎలా కట్ చేసుకుంటానో చూడండి. సో మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మనము జస్ట్ ఇవ్వండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కుక్ కూడా ఈజీగా అవుతుంది. ఇలా లివర్ని సన్నగా మనం కట్ చేసేసుకొని మనం రెడీగా చేసుకుందాం. ఇంకొకటి, లివర్ని మేము మిల్క్లో లేకపోతే మజ్జిగలో నానబెడతాం. ఆ నానబెట్టడం అనేది మనకి అవసరం లేదు. మనకి ఈ లివర్ కొనేటప్పుడే వాడు దాంట్లో కొంచెం చేదు తీసుకొచ్చేదాన్ని చేస్తారు. కాకపోతే మీరు ఇంకా లివర్లో కొంచెం ఆ నీచు వాసన కూడా వద్దనుకున్న వాళ్ళైతే ఇలా సన్నగా కట్ చేసి కొంచెం మజ్జిగలో ఒక 5 నిమిషాలు, కొంచెం యాసిడిక్గా ఉంటుంది మజ్జిగ, అది చక్కగా క్లీన్ చేస్తుంది, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ లివర్ చూడండి నేను ఎంత చక్కగా చిన్నగా కట్ చేస్తున్నాను. తర్వాత మీకు దీన్ని సింపుల్ వేపుడు చూపిస్తాను. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీకు ఐరన్ డెఫిషియన్సీ ఏది రాకుండా కాపాడగలిగే లివర్ని ఎప్పుడో ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి, ఈ చికెన్ లివర్తో పాటు చాలామంది పాలకూర అవి కూడా కాంబినేషన్లో వేసుకుంటారు. అదైతే డబల్ బొనాన్జా, అంటే డబల్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే పాలకూరలో కూడా బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు, ఆకుకూరలు మీరు లివర్లో దాంట్లలో తినేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. సో మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్లో చేసుకోండి. కాకపోతే ఈరోజు నేను మంచిగా మిరియాలు సోంఫ్ కలిపి దంచి కొట్టి నేను ఈ వేపుడు చేసుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయలు మసాలాలు వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువ నూనెలో మంచి ఎక్కువసేపు వేయించేస్తే కాదు, దాన్ని ఒక స్టేజ్ వరకు వేయించుకొని లివర్ వేయంగానే ఆ మసాలాకి ఈ లివర్ ఒక మంచి అద్భుతమైన రుచిని అందజేస్తుంది. తింటే నా సామిరంగా. ఇది తినేటప్పుడు కూడా రొట్టెలతోటి లేకపోతే పులావుల్లో సైడ్కి అంచుగా వేసుకొని తినండి, లేకపోతే ఇది స్నాక్లా కూడా వడ్డించుకోవచ్చు. ఇలా లివర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొకసారి కడుక్కోవచ్చు. కానీ మంచిగా పర్ఫెక్ట్గా చేసిన ఈ లివర్ సూపర్. చూడండి అంతే, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కుకింగ్ పెనం మీద స్టార్ట్ చేద్దాం. చిటపట్లాడుతున్న ఎంత డెలికేట్గా ఉల్లిపాయలు వేయించాలో కూడా ఇప్పుడు చూడండి. మరి ఈ లివర్ని డెలికేట్గా కుక్ చేస్తా అన్నదాన్ని ఎలా అని చాలామంది చూస్తుంటారు కదా. చూడండి, మనం నూనె వేసుకోండి. ఆ నూనెలో లైట్గా ఉప్పు, మనకి ఉప్పు వేయడం వల్ల మనకి ఆ ఉల్లిపాయలు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది, ఆ తేమ వదిలేసుకుంటూ. సో ఫస్ట్ నూనె పర్ఫెక్ట్. దీంట్లో ఉల్లిపాయలు ఒక పక్కన, కరివేపాకు ఒక పక్కన, పచ్చిమిరకాయలు ఒక పక్కన, ఈ 3 వేసేసి మనం ఫస్ట్ ఉల్లిపాయల్ని ఈ నూనెలో లైట్గా టాస్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈవెన్గా కుక్ అవ్వనివ్వండి. మంచి స్పూన్, ఇలాంటి సిలికాన్ స్పూన్ లాంటిది ఉంటే మీకు ఎక్కడన్నా ఉల్లిపాయ సైడ్లో ఉన్నదాన్ని కూడా ఇలా గీకేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు వేగనిద్దాం. ఈ లోపల మనకి ఈ పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ డ్రైగా వేయకండి. ఎందుకంటే చెప్పాను కదా చాలా నాజూగ్గా కుక్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి దీంట్లో కొన్ని నీళ్లు పోయండి. నీళ్లు పోసేసి ఫస్ట్ దీన్ని కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఆ నీళ్ళంతా పీల్చుకుంది. మన ఈ ధనియాల పొడి ఇవన్నీ మనకి మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా డెలికేట్గా చాలాసార్లు వంటల్లో మేము ఇలా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఎక్కువ క్వాంటిటీ వంటలు చేసి ఆ నూనెలో మసాలాలు వేసేటప్పుడు మాడకుండా ఈ విధంగా మనం మిశ్రమాన్ని కలిపి పెట్టేసి వేస్తాం. మరో పక్కన ఇక్కడ ఉల్లిపాయలేమో కొంచెం రంగు వచ్చేదాకా కుక్ చేసుకుందాం. అయితే ఉల్లిపాయలు ఏంటంటే మనకి కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది. హోటల్లో ఏంటంటే మాకు ఎక్కువ టైం ఉండదు, చాలా తక్కువ టైంలో కస్టమర్లకి ఫుడ్ ఇచ్చేయాలి, చాలా టేస్టీగా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడుతూ ఉంటాం. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ మాత్రం లైట్గా రంగు రావాలి, ఎక్కువ కావద్దు. ఇందులో మనం నానపెట్టుకున్న మసాలా, ఆ నానపెట్టుకున్న మసాలా వల్ల ఏమవుతుందంటే మనకి ఆ మసాలాలు మాడకుండా, మనకి ఎంత వేగాలి అనేది మనం కంగారు పడకుండా ఈజీగా చేసుకోవడం కోసం ఈ టెక్నిక్. ఆ ఉల్లిపాయలు కూడా దీంట్లోని తేమని పీల్చుకొని మంచి గ్రేవీ లాగా మనకి తయారు చేస్తుంది. కానీ ఈ టెక్నిక్ నేను ఇలా మూతి పెద్దగా ఉంది కదా, ఈ మసాలాలు తొందరగా మాడుతాయి. అలాంటప్పుడు ఇలా వేసి చేస్తాను. ఎప్పుడైతే ఇందులో నుంచి నూనె మీకు బయటకు వచ్చేస్తున్నట్టు మనకు కనిపిస్తుందో అప్పుడే ఈ లివర్ ముక్కలు స్ట్రిప్పులా చేసిన దీన్ని
ఇందులో వేసేయండి. రొయ్యలు కుక్ చేసినట్టే ఇందులో వేయగానే ఆ లివరు కింద వేడికి తాకింది, దాని రంగు ఇట్టే మారిపోతుంది. మంచిగా దాంట్లో జ్యూసెస్ కుక్ అవుతూ అవసరం పడితే మనం 2 చుక్కల నీళ్లు తర్వాత వేసుకుందాం. కానీ ఫస్ట్ ఈ లివర్లోని ఆ జ్యూసెస్ అన్నీ బయటికి రావాలి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. చూడండి దాని రంగు మంచి రెడ్గా ఉన్నది గ్రే కలర్లో మారిపోతుంది. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా. అయితే ఈ మసాలా కుక్ అయ్యే లోపల మనం ఒక స్పెషల్ మసాలా చేసుకుందాం. సోంఫ్ లివర్కి చాలా మంచిగా పోతుంది. జీలకర్ర, సోంఫ్ ఏంటంటే దాంట్లో ఉన్న నీచు వాసనని కట్ చేస్తుంది. సోంఫ్ కంటే పవర్ఫుల్ మన మిరియాలు. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. వేసి మరో పక్కన దీన్ని ఇలా తిప్పుతూ ఉందాం. ఈ మిరియాలు దంచేసాం. తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. వెల్లుల్లి రెబ్బలు దంచే ముందు మరోసారి దీన్ని కలుపుకుందాం. చూడండి ఇప్పుడు ఇక్కడ లివర్ కూడా ఎంత చక్కగా స్లోగా కుక్ అయిపోతుంది. దాంట్లో ఉన్న ఆ పచ్చిదనం పోయి ప్రతి పీస్ ఆ పెనానికి తాకుతూ లలలలలలల పాట పాడుతుంది. ఓకే, ఇప్పుడు మన వెల్లుల్లిని కూడా దంచురా బాబు, బాగా దంచురా బాబు. ఉప్పు కూడా లైట్గా అడ్జస్ట్ చేసుకుందాం. భలే టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు నా వెల్లుల్లి ఈ మిరియాల మసాలా దీంతో పాటు కొత్తిమీర వేయండి. ఇక ఇప్పుడు దీన్ని స్లోగా వేయించేద్దాం. మంట పెంచేసి దీన్ని టాస్ చేద్దాం. దీంట్లో చాలామంది కంగారు పడి ఎక్కువ నూనె వేయాలనుకుంటారు. ఎందుకంటే అలా మెరుస్తూ ఉండడానికి ఏం లేదు. ఇది ఇంకో 2 నిమిషాలు కుక్ అయ్యేసరికి మనకు కావాల్సిన విధంగా వస్తుంది. ఆ వెల్లుల్లి, ఆ మిరియాలు, ఆ సోంఫ్ అన్నీ ఆ మసాలా అంతా లివర్కి పట్టుకొని పర్ఫెక్ట్. ఆహా, చూడండి ఈ విధంగా వేసేసుకొని మన మిరియాలు మసాలాతో మంచిగా వేపుడు రెడీ. ఇది స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అంతే, ఎక్కువ కుక్ చేయదు, ఇంత కుక్ చేస్తే పర్ఫెక్ట్. ఇంకేంటి ఆలస్యం, వడ్డించేసుకుందామా? ఇంత పర్ఫెక్ట్ ఉంది. కొంచెం నిమ్మకాయ రసం. ఇంకొకసారి దీన్ని ఇలా కలిపేద్దాం. ఈ విధంగా లివర్ని ఎంతో టేస్టీగా చేయొచ్చు. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా స్క్వేర్లు కట్ చేసి అలా కాకుండా స్ట్రిప్ చేయడం వల్ల దానికి కుకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. స్నాక్లా వడ్డించుకోవచ్చు, మనం కూరలా వడ్డించుకోవచ్చు. ఇంకొకసారి గ్రేవీ ఇలాంటిదైతే ఎలా చేయాలో మరి ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఈ వేపుని చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది. మటన్ లివర్ ఫ్రై. ముందుగా లివర్ని చూపించిన విధంగా స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి. తర్వాత అది నీళ్లలో కానీ మజ్జిగలో కానీ నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసి లైట్ గా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలకి లైట్ గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ సమయంలో ఒక బౌల్లో పసుపు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు ఎర్రగా అవుతాయో దాంట్లో ఈ మిశ్రమాన్ని పోసి మళ్ళీ దాంట్లో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు స్లోగా కుక్ చేసుకుంటూ అందులో లివర్ పీసెస్ కూడా వేసేయాలి. ఆ లివర్ పీసెస్ ని స్లోగా కుక్ చేసుకుంటూ దాంట్లో నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ తర్వాత రోట్లో మనం కొంచెం సోఫు, జీలకర్ర, మిరియాలు వేసి క్రష్ చేసి అదే దాంట్లో వెల్లుల్లి కూడా వేసి దాన్ని కూడా బరకగా దంచి ఈ మిశ్రమాన్ని మనం వేగుతున్న మన లివర్ తో పాటు వేసి టాస్ చేసుకోవాలి. దాంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసి టాస్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని చివర్లో నిమ్మకాయ రసం చల్లి దీన్ని వేడివేడిగా స్నాక్ లా వడ్డించుకోవచ్చు. అలాగే రొట్టెలతో పాటు తినడానికి వడ్డించుకోవచ్చు. పులావులు, బిర్యానీలతో పాటు సైడ్ డిష్ గా కూడా వడ్డించుకోవచ్చు.